వినాయక చవితి సందర్భంగా నగరంలో పూల మార్కెట్లు రద్దీగా మారాయి. చాలా వరకు సిటీలో ఈవినింగ్ టైంలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీంతో వినాయకుని విగ్రహాలతో పాటు పూజకు కావాల్సిన వస్తువులను పబ్లిక్ కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ రష్ కారణంగా ఎర్రగడ్డ, అమీర్పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ స్లోగా కదులుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అయితే మార్కెట్లన్నీ రద్దీగా ఉన్నాయి. సిటీలో చాలా వరకు పబ్లిక్ అంతా కూడా ఇళ్లలో ఈవినింగ్ అయితే వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తారు. దీంతో మనం ప్రస్తుతం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ వినాయకులను ఇంట్లలో ప్రతిష్ఠించుకోవడానికి కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వినాయకులతో అంతా కూడా ఈ ప్రాంతం అంతా కొనుక్కునేడానికి వచ్చిన వారితో రద్దీగా మారింది. ఇక్కడ కేవలం ఒక వినాయకులే కాకుండా ఇక్కడ వినాయకుడి పూజకు కావాల్సినటువంటి సామాన్స్ ఏవైతే ఉంటాయో, పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వినాయకుడిని పూజించేటటువంటి వస్తువులు అటు గరక కానివ్వండి, లేదంటే బిల్వపత్రం ఇట్లాంటి ఆకులన్నీ కూడా ఇక్కడ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు పూలు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున మార్కెట్లో ఉన్నాయి. మనం గమనించవచ్చు ఇక్కడ విజువల్స్లో అయితే ఇక్కడ వినాయకుడిని కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళతో అయితే ఈ ప్రాంతం పూర్తిగా రద్దీగా మారిపోయింది. అయితే మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వినాయకులను కొనుక్కుంటున్న వాళ్ళతోటి కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎట్లా వినాయకుని ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటారా? ఇది ఏ టైంలో పెడతారు ఇంట్లో? మేము ఇంట్లోనే మధ్యాహ్నం పెట్టుకుంటామండి వినాయకుడిని. కాకపోతే రేట్లు మామూలుగానే ఉన్నాయిలేండి, వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా. వర్షం పడితే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో అమ్ముకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనీ వస్తుంది, తర్వాత అంటే రాదు కదా. మళ్ళీ తీసుకుంటే వాళ్ళు కూడా కస్టమర్ కొంచెం తీసుకోవాలి మంచిగానే. ఈరోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ వాళ్ళు అమ్ముకోరు, మిగిలిపోయిన తీసుకొని పెట్టేసుకుంటారు. వర్షం పడితే అంతా లాస్ వాళ్ళకి. దీని గురించి అయితే నేను చాలా బాధ. ఈరోజు వర్షం పడొద్దని దేవుని కూడా మొక్కుతుంది. అదేవిధంగా ఇక్కడ పూజకు సంబంధించినటువంటి సామాన్లు ఏవేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? మీకు అన్ని దొరుకుతా ఉన్నాయా? ఇక్కడ అన్ని దొరుకుతాయండి. పూజది అవసరమున్న ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. 21 ఐటమ్స్ పెడతారు వినాయకుడి దగ్గర. సో అవన్నీ అమ్ముకుంటారు వాళ్ళు కూడా ఊళ్ళ నుంచి ఎక్కడి నుంచో వస్తారు, వచ్చి ఇక్కడ అమ్ముకుంటారండి. మీరు ఏం కొన్నారు ఇప్పుడు? మేము వినాయకుడిని తీసుకున్నామండి, పూజా సామాన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వచ్చారు? బాలనగర్. ఎంత పడ్డది వినాయకుని? 1500. ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు దీన్ని? ఎప్పుడు పెడతారు ఇది? ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో పెడతారా? ఏమేమి కొన్నారు మీరు ఇక్కడ? ఒక వినాయకుని ఇంకా పూజ సామాన్ ఏమన్నా తీసుకున్నారా? అన్ని చూసుకొని ఇంటికి పోయినాం. మీరు చెప్పండి, మీరు ఈ వినాయకుని ఎంత తీసుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము మోతీనగర్ నుంచి వచ్చినామండి. 700కి చెప్పారు, 800 చెప్తే 700కి తీసుకొచ్చినాం అన్నట్టు. నా పేరు రేణుక, మా అబ్బాయి. ఎక్కడ ఉంటారు మీరు ఉండడం? మోతీనగర్లో. ఏమేమి సామాన్ కొన్నారు ఇక్కడ? ఏం తీసుకోలే, ఇంకా వినాయకుని ఒక్కటి తీసుకున్నాము. ఇక ఇది డిజైన్స్ అన్ని ఒక్కటి తీసుకున్నాం. ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి? అసలు రేట్లు తెప్పేది లేదు, చాలా రేట్లు ఉన్నాయి, మస్తు రేట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మంచిగా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువ రేట్లు అన్నట్టు, ఎక్కువ ఉన్నాయి. మీరు గణపతి కొనుక్కోవడానికి వచ్చారా? ఎట్లా చూసుకోవడానికి వచ్చారు? ఇక్కడ కొనుక్కోవడానికే వచ్చినాం. బాగానే రేట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే బీభత్సం రేట్లు ఉన్నాయి. మరి గవర్నమెంట్ కూడా బాగానే స్పందిస్తుంది ఈ రేట్ల గురించి. మరి ఇప్పుడు ఇంకా రేట్లు ఎంతే ఉన్నాయి అంతే, ఇంకా బీభత్సంకి ఎలాగుంటాయో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కుక్కడపల్లికి వెళ్ళి. ఎట్లా మీరు ఇంట్లో పెట్టుకుంటారా లేదంటే గల్లీలో పెట్టేదా? గుడ్ టెంపుల్లో పెట్టుకుంటాం. టెంపుల్లో పెట్టుకుంటాం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారానా? నేను ఉండేది అమీర్పేటలో అన్న. ఈ అందరికీ మొట్టమొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన తెలంగాణ ప్రజలు అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. వానలు కొద్దిగా ఈ అన్ని తగ్గుముఖం పట్టి మంచిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. వినాయకుడిని ఈరోజు మనస్ఫూర్తిగా మేమందరము వేడుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి అన్ని శుభం జరగాలని కోరుకుంటున్నాము. మీరు గణపతిని మట్టి గణపతి తీసుకుంటున్నా అట్లున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మట్టి గణపతి పూజిస్తారా? మేము రెగ్యులర్గా మట్టి గణపతి తీసుకోవడం వల్ల ఉపయోగాలు వేరే మనం నిమగ్నం చేసేటప్పుడు మొట్టమొదటిగా ఈ కలర్ స్తూప్ చూసింది మన ముందు అది వినాయకుడు మనం నీళ్ళలో వేసినప్పుడు మనకి ఏంటంటే మన కళ్ళ ముందే వినాయకుడు మనం నిమగ్నం చేస్తున్నప్పుడు కనపడుతుంటుంది, న్యాచురల్గా కనపడుతుంది. అంటే మట్టి అనేది ఇమీడియట్లీ ఒక 1 అవర్లోనే మనకి చూపిస్తుంది వినాయకుడు ఆ వాటర్లో కలిసిపోవడం. కానీ ఈ కలర్ అనేది మీరు నిమగ్నం చేసినా కూడా అది
మీకు ఒక 3 days పడుతుంది 4 days కానీ అది వాడడం తప్పది. ఏ మాత్రమైనా మీరు మట్టి వినాయకుడు వాడడం చాలా మంచిది. మన కళ్ళ ముందే మనకి నిమగ్నం జరుగుతుంది, మనకి సంతోషం అనిపిస్తుంది. ఈ గణపతిని మీరు ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు, ఎక్కడ ప్రతిష్ఠిస్తారు దీన్ని? మేము మామూలుగా అయితే 3 days పెడతాము. పెద్ద వినాయకుని దగ్గర పెట్టాలని అనుకుంటాం. కానీ మేమేం చేస్తామంటే ఎప్పుడైతే మట్టి వినాయకుడు మాకు ఇంతకుముందు తెలియక మాకు అవగాహన లేక మేము కలర్ వినాయకుడు వాడేటోళ్ళము. ఎప్పుడైతే మాకు తెలిసిందో జ్ఞానోదయం వచ్చిందో అప్పటి నుండి మట్టి వినాయకుడు చేయడం వల్ల మేము డైరెక్ట్ ట్యాంక్ బండ్కి వెళ్ళి ట్యాంక్ బండ్ వాటర్ దగ్గర అక్కడ నిమగ్నం చేస్తాం. అక్కడ చాలా మంది సోషల్ సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళు తీసుకొని మాకు అక్కడ వరకు వాటర్ వరకు తీసుకెళ్ళి వాళ్ళు నిమగ్నం చేపి చూపిస్తారు. మా కళ్ళ ముందే మా చేతితోనే చేపిస్తారు వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది? మార్కెట్ అంతా కూడా చాలా రష్గా కనిపిస్తూ ఉంది. ఈ వినాయకుడు అంటేనే బ్రాండ్ ఆయన అంటేనే అందరు చిన్నల నుండి పెద్దోళ్ళ నుండి ముసలోళ్ళు వయసులు అందరు ప్రతి ఒక్కరికి యూత్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ వినాయకుడు అంటే. యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా చిన్న వాళ్ళకి అంతే. ఈ వినాయక చవితి అంటేనే అందరి పండగ. అది హిందూ ముస్లింల కానీ అందరికీ సమానమైన జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటారు తప్ప కానీ ఆయన ఇంకా గట్టిగా వాయిస్తారు కానీ వాయిస్తే తగ్గది. ఆ వినాయకుడు అంటేనే బ్రాండ్. ఇది ప్రస్తుతం ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. చాలా రష్గా ఉంది. ఇక్కడ చాలామంది కూడా ఈ వినాయకులు కొనుక్కోవడానికి రావడంతో 2 వీలర్స్ కానివ్వండి 4 వీలర్స్ కూడా ఇక్కడనే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పార్క్ చేస్తూ ఉండడంతో అయితే రద్దీ అయితే విపరీతంగా పెరిగిపోయింది. మనం గమనించవచ్చు ఇక్కడ ఎర్రగడ్డ నుంచి అమీర్పేట్ వెళ్ళేటటువంటి రూట్లో ట్రాఫిక్ కూడా హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ షాప్ల ముందు ఏవైతే పార్క్ చేసినటువంటి 2 వీలర్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ మూవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళంతా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ మార్కెట్ అంతా కూడా రద్దీగా ఉంది. ఇది సాయంత్రం పూట ఈ గణపతులు ఇక్కడ తీసుకున్నటువంటి గణపతులన్నింటినీ కూడా వాళ్ళ ఇళ్లలో ప్రతిష్ఠించి పూజలు చేస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ చెప్తా ఉన్నారు.